ఇప్పుడు మీరు మీరు రేవంత్‌కి చాలా దగ్గర గదా! కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. గతంలో ఆయన గూడా అడిగినట్టున్నారు పార్టీలోకి రమ్మని. అడిగారు గదా! నో. మిమ్మల్ని. ఏం లేదా? వాస్తవం. బిఫోర్ ఎలక్షన్ అసలు అడగలేదా? తను పీసీసీ అయినప్పుడు ఆ! తనొస్తే నేను బుకే ఇచ్చిన. ఓకే. అప్పుడు కూడా అడిగారు. ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ అడిగిండ్రు. మన రామ్మోహన్ రెడ్డి గారు అడిగిండ్రు, ప్రసాద్ గారు అడిగిండ్రు, చుట్టుపక్కన ఆయన అడగలేదు. ఆయన అన్నాడు నేను విషయాన్ని అడిగాను. ఆయనకు తెలుసు ఆయన ఆయన గురించి. ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు గదా! మరి మీరెందుకు ఇంకా వెయిట్ జేస్తున్నారు? వెళ్ళాలి అని ప్రపోజల్స్ రావట్లేదా? ఏంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు గదా! పోయి తప్పక కలుస్తాను నేను. కలవడం కలిసి పార్టీ మారే ఆలోచన అట్లాంటివి ఏం లేవా అంటున్నాను. అస్సలే లేవు. అస్సలే లేవు. అసలు దేశానికి బీజేపీయే మంచిది. ఓకే. రాష్ట్రానికి కూడా బీజేపీ మంచిది కానీ మాకు ఇప్పుడు అంత శక్తి లేదు. మీరు చూసిండ్రు పెరుగుతుంది 7 నుంచి 14, 14 నుంచి 28, 28 నుంచి ఓ 10 ఏళ్ళలో 40 కంటే ఎక్కువ పెరుగుతుంది. బీజేపీ లాంగ్ టర్మ్స్ వస్తుంది, ఓన్లీ ఎలక్షన్స్ వరకు కాదు. అయితే అండ్ 100% నేషన్ ఫస్ట్ అనే పార్టీ బీజేపీయే. దేశానికి కులాలు మతాలు చూసుకోకుండా సంక్షేమ పథకాలు అమలు చేసేది బీజేపీయే. ఏ కులం మతం ఉండదు అందులో. అందుకే నేషన్ ఫస్ట్ పార్టీ ఇది. నేను ఇంట్లోనే ఉంటాను, దాంట్లో అసలు డౌట్ లేదు. అండ్ తెలుసు నేను ఒకవేళ నాది గోల్ ఏంది, ఒక పొలిటికల్ కెరియర్ కావాలంటే నేను అప్పుడే కాంగ్రెస్ పార్టీలో దునికటోని. నాకు పొలిటికల్ కెరియర్ కొరకు రాలేదు. మన ప్రాంతాన్ని తెలంగాణకు మా చేవలను మంచి చేస్తేందుకే వచ్చాను. రేపు మీరు చేవెళ్ళలో గెలవాలి కదా? అవును. బీజేపీ నుంచి గెలుస్తారా? 100%. ఓకే. అంటే ఇప్పుడు మీ చుట్టుపక్కల మీ పార్లమెంట్లో సీట్లన్నీ పోయినాయి కదా మరి? అవును. కాంగ్రెస్ కూడా గెలిచింది కదా? కరెక్ట్. వికారాబాద్ లో షేర్లింగంపల్లి పోయింది అని అదే జనసేన. తాండూరు వచ్చినట్టుంది. తాండూరు కూడా కాంగ్రెస్ జనసేనకి ఇచ్చింది. అయితే కరెక్టే మేము అన్నాం కదా 7 నుంచి 14% పెరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. కానీ నా 7 కాన్స్టిట్యున్సీలా 350% పెరిగింది. అంటే ఓట్ పర్సంటేజ్ లాస్ట్ టైం 1,00,000 ఉంటే ఇది 3,50,000 వచ్చినాయి. అంటే నేను ఆ తాండూరు జనసేన కనెక్ట్ చేస్తే మాది యాడ్ చేస్తే 3,60,000 కూడా వస్తుండే ఆ జనసేన. అయితే అది చాలా 350% పెరిగింది. అది అసెంబ్లీ ఎలక్షన్స్ లా. ఇక్కడ ఈజీలీ ఇంకా దీన్ని డబుల్ చేస్తాం అంటే 7 lakh ఓట్స్ తప్పక వస్తాయని. ఎందుకంటే ఎప్పుడు కూడా మీకు ఎన్ని లక్షలు వస్తే గెలుస్తారు అక్కడ? 7 లక్షలు వస్తే గెలుస్తాము. 7 లక్షలు వస్తే 6.5, 7, 3 ఇవి. ఒకవేళ నిజంగానే ఇది లేకుంటే 7 లక్షలు అవసరం. ఏది బీజేపీ మొత్తం ఖతం అయితే. బీజేపీ ఉంటే వాళ్ళు 50,000, 30,000 గెలుస్తారు. అయితే అప్పుడు తక్కువ అవసరం. ట్రయాంగిల్ ఉంటే తక్కువ అవసరం. నేను అనుకుంటాను నేను ట్రయాంగిల్ కొరకు పోరాడతలేను, 1-on-1. ఎందుకంటే బీజేపీ డిస్టెంట్ థర్డ్, టీఆర్ఎస్ డిస్టెంట్ థర్డ్లు ఉంటుంది. ఎక్కడ చేవెళ్ళలోనా? చేవెళ్ళ పార్లమెంట్లో డిస్టెంట్ థర్డ్ ఉంటుంది. అండ్ అందుకే నేను 7 లక్షల కొరకు ప్లాన్ చేస్తున్నా. అండ్ ఇఫ్ నువ్వు పాత నా 2 ఎలక్షన్స్ కొట్లాడినా అందరూ ఎమ్మెల్యేలకు ఎంత వచ్చిందో దానికంటే డబుల్ నాకు వచ్చింది. ఓకే. ఎప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు, మొన్న కాంగ్రెస్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు కూడా 3.5 డబుల్ ఏంది 7 lakhs. ఓకే. అట్లా ఆల్వేస్ నాకు 7 ఎమ్మెల్యేల కంటే వాళ్ళకి ఎన్ని ఓట్లు వస్తాయి వాళ్ళకంటే డబుల్ నాకు వస్తాయి.